వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్. ఈరోజు చిక్కుడుగాయ కూరలో ఎండు రొయ్యలు వేసి రుచిగా సింపుల్గా ఎలా వండాలో తెలుసుకుందాం. ముందుగా కూరను ఏ పాత్రలో వండాలి అనుకుంటున్నారో స్టవ్ వెలిగించి స్టవ్పై ఆ పాత్రను పెట్టి దానిలో టీ గ్లాసులో 3/4 వంతు నూనె పోసి నూనె కొంచెం వేడెక్కాక శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యలు అందులో వేసి దోరగా వేపండి. ఇప్పుడు మీడియం సైజు 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ ఉల్లిపాయలను 2 నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసి వేపండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగాక అందులో 2 మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆ ముక్కలను కూడా వేసి ఇలా తిప్పుతూ వేగనివ్వండి. ఈ లోపుగా ప్రక్కనే మరో గిన్నెలో శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలను ముక్కలుగా కోసి అందులో కొంచెం ఉప్పు వేసి ఓ చిటికెడు పసుపు కూడా వేసి ఓ 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు టమాటాలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో సరిపడినంత ఉప్పు వేయండి. చిక్కుడుకాయల్లో ఉప్పు వేశారు, ఉడుకుతున్న చిక్కుడుకాయల్లో ఉప్పు వేశారు కాబట్టి కూరలో ఉప్పు కొంచెం తక్కువే వేసుకుంటే మంచిది, లేదా కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఆ ఉడికిన చిక్కుడుకాయలను తీసి ఈ విధంగా ఉడికిన టమాటాలలో వేసి బాగా తిప్పి ఇప్పుడు 1 స్పూన్ కారం దానిపై ఈ విధంగా చల్లి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో ఓసారి చూసుకుని అందులో ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకుని కూరను స్టవ్ పై నుంచి దించేసి ఈ విధంగా మరో గిన్నెలో తీసి ప్రక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయటమే. ఎప్పుడు చిక్కుడుకాయల కూరను మామూలుగా వండుకుని తింటాం కదా, ఈసారి అందులో ఎండు రొయ్యలను కూడా వేసుకొని తిని చూడండి, ఆ రుచి మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా.